రాధని స్టోర్ రూమ్ నుంచి తీసుకుని వచ్చి ఇక హాల్లో పడుకొని పెడతారు. డాక్టర్ని పిలిపిస్తారు. చాలా పెద్ద ప్రమాదం తప్పిందండి, ఇంకాసేపు అయింటే రాధ చనిపోయి ఉండేదని చెప్పడంతో ఒక్కసారిగా విక్రమ్కి తెలియకుండానే తనలో ఒక బాధ అనేది కలుగుతూ ఉంటుందన్నమాట. రాధని ఆ స్టేజ్లో అంటే ఆ సిచ్యువేషన్ చూడలేకపోతాడు. తనకేమైనా అయ్యింది అన్న మాటే తీసుకోలేకపోతాడు అనమాట. అయితే ప్రమాదం తప్పింది అని చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఈ సుందరి మాత్రం బ్రతికొచ్చేసింది ఏదని అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావమ్మా, స్టోర్ రూమ్లోకి నీకేం పని, అసలు ఎవరు వెళ్ళమన్నారు, ఎందుకు వెళ్ళావు అని అంటూ ఉంటే రాధ ఏమీ మాట్లాడదనమాట. దమయంతికి నిజం తెలిసినా కూడా మౌనంగా ఉంటుంది. చిట్టిని తీసుకొచ్చిన దమయంతి అయినా కూడా ఇప్పుడు దమయంతి నోరు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి అనమాట. అటు నోరు తెరిచి మాట్లాడలేకుంది. ఎక్కడ తన గుట్టు బయటపడుతుందా, ఈ దొంగ చిట్టి ఎక్కడ తన గురించి నిజం చెప్పేస్తుందా అని. అయితే అందరూ అడుగుతూ ఉంటారు, ఎవరమ్మా నేను స్టోర్ రూమ్లోకి తీసుకెళ్ళింది, నువ్వెందుకు వెళ్ళావు అంటూ ఉంటే ఈ దొంగ చిట్టి చాలా కంగారుగా చూస్తూ ఉంటుంది. నా పేరు చెప్పేస్తుందా ఏంటి రాధ అని అయితే అంటూ ఉంటే ఇక రాధ లేచి కూర్చొని నిజంగానే ఆ సుందరి వైపు చూస్తూ ఉంటుంది. నువ్వే కదా నన్ను చంపాలని చూసావు అన్నట్టుగా ఫేస్ పెట్టి రాధ ఆ దొంగ చిట్టిని చూస్తూ ఉంటుంది. అయితే రాధని విక్రమ్ అడుగుతాడు, చెప్పు అసలు ఆ స్టోర్ రూమ్కి ఎందుకు వెళ్ళావు, అక్కడ అక్కడ నిన్ను ఎవరు లోపల పెట్టి తలిపేసేసారు, ఏమైంది అని చెప్పు అంటే అన్నీ చెప్పరు శ్రీవారు, మీరే తెలుసుకోవాలి అని చెప్పడంతో విక్రమ్ ఇంకా రంగంలోకి దిగుతాడు. అసలు ఎవరు రాధని చంపాలనుకుంటున్నారు, ఇంకా చాలా సీరియస్గా ఉండాలి, రాధని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలని అయితే చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే ఇక అక్కడ నుంచి వెళ్తున్న టైంలో తన కాలికి ఈ సుందరి కాలి పట్టి తగులుతుందనమాట. ఈ పట్టి చూస్తూ ఉంటే ఇది చిట్టి లాగుంది కదా, చిట్టి పట్టి ఇక్కడెందుకు ఉంది, స్టోర్ రూమ్ దగ్గర చిట్టి పట్టి ఉంది అంటే రాధని చంపాలనుకుంది చిట్టి అయినా, రాధని అడ్డు తొలగించుకోవాలనుకుంటుందా, నా భార్య అని తెలిసిన తర్వాత అడ్డు తొలగించుకోవాలనుకుంటుందా, చెప్తాను తన పని అని అయితే అనుకుంటూ ఆ కాలు పట్టి చూస్తాను.